జగన్ హయాంలో ఇచ్చిన బూస్టప్ పై మెరుగులతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విశ్వాసం పెరిగింది. విశాఖ విస్తరించే అవకాశాలున్నట్లు చెప్పుకున్నారు. దాంతో సాగర నగరము, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు రియల్ బూమ్ కనిపించింది. రియల్ ఎస్టేట్ రేట్లు విపరీతంగా పెరిగాయి. పైగా వైసీపీ బ్యాచ్ భూకబ్జాలకు పాల్పడటంతో ఏదో జరిగిపోతోంది, ఏదో పెరిగిపోతోంది అని భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా కొనుగోళ్లు చేశారు. సరికొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. అనేక అవలక్షణాలతో జగన్ ఓడిపోయారు. విశాఖను చెరబట్టాలని చూసి అక్కడి ప్రజల ఆగ్రహానికి లోనయ్యారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అంటూ జగన్ చేసిన ప్రచారాన్ని వ్యాపార వర్గాలు విశ్వసించాయే మినహా మామూలు జనం పట్టించుకోలేదు. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగటమే ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలని చెప్పొచ్చు. జగన్ పాలన ఆఖరి 2 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగింది. అంతకు ముందున్న రేట్లకు రెట్టింపు ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. సామాన్య జనం కూడా ముందు జాగ్రత్త చర్యగా చిన్న చిన్న ప్లాట్స్ కొనుక్కొని పెట్టుకున్నారు. కట్ చేసి చూస్తే కూటమి గెలిచింది. అమరావతి ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్న మాట నిజమే అయినా 3 ముక్కలాటకు తెరతీసే ప్రసక్తే లేదని తేల్చారు. దీంతో విశాఖ వ్యాపారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇక రియల్ ఊపు ఉండదని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. పైగా అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. అక్కడ జంగిల్ క్లియరెన్స్ తో కొత్త నిర్మాణాలకు తెరతీసినట్లయింది. పాడుబడిన ప్రభుత్వ భవనాల మరమ్మతులపై దృష్టి పెడుతూనే మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. దాంతో కొనుక్కోవాలనుకునే వాళ్ళు అమరావతితో పాటు ఆ ప్రాంత పరిసరాలపైనే ఏకాగ్రత చూపుతున్నారు. ఈ క్రమంలో విశాఖలో రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు మందగించాయి. విశాఖలో ల్యాండ్ తక్కువ, ఒక పక్క సముద్రం ఉంటుంది, మరో పక్క కొండలుంటాయి. అయినా జగన్ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపించటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు జనంలో ఆశలు చిగురించాయి. 2 వైపులా నగరం విస్తరిస్తుందన్న నమ్మకంతో కొనుగోళ్లు చేశారు. గ్రేటర్ విశాఖ విస్తరణపై కూడా హామీలు రావటంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత సీన్ మారిపోయింది. కొనుగోళ్లు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర క్యాష్ ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. జనం అమరావతి వైపు చూడటంతో విశాఖలో అదనపు పెట్టుబడుల వల్ల నష్టమే కానీ లాభం రాదని వాళ్ళు గుర్తించారు. తాము కొన్న రేటుకు అమ్ముకోవాలన్న బయ్యర్లు ముందుకు రావటం లేదని గ్రహించారు. అంతే, ఇప్పుడు పెట్టే బేడా సర్దుకొని చాలా మంది అమరావతి వైపుకు వెళ్తున్నారు. కొందరు వ్యాపారులైతే మనకెందుకులే ఈ ఆంధ్రప్రదేశ్ అనుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని హైదరాబాద్కు మార్చేస్తున్నారు. అక్కడ చిన్న ప్రాజెక్టు చేసుకున్న 70 నుంచి 80% లాభాలు వస్తాయన్న విశ్వాసం వారిలో ఉంది. విశాఖ రియల్ వ్యాపారం దెబ్బతింటున్నా టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మౌనం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. వెంటనే ఏదో ఒకటి చెయ్యకపోతే, జనంలో విశ్వాసం కలిగించకపోతే భారీగా నష్టం ఖాయమని కాంగ్రెస్, వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకున్న వాళ్ళు లేరు. వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. ఒకప్పుడు భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వైసీపీ నేతలే ఇప్పుడు విశాఖను వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. పైగా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అయితే బహిరంగంగా ప్రకటన చేసి మరీ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫైనల్ గా విశాఖ రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నట్లుగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. సాగర నగరంలో అభివృద్ధిని చూపించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించబోతోంది. ఈ నెల 8న రైల్వే జోన్ ప్రాజెక్టును ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించబోతున్నారు. విశాఖలో ఎన్నో పరిశ్రమలకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నారు. వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. అటు విశాఖ, ఇటు అనకాపల్లిని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినా సరే ఎందుకో జనంలో పూర్తి విశ్వాసం కలగటం లేదనిపిస్తోంది. విశాఖకు మొక్కుబడిగా ఏదో కొంత ఇస్తున్నారన్న ఫీలింగ్ వస్తోంది. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం పెడుతోన్న ఎఫర్ట్ అలాంటిది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.